వైష్ణవి. నేను నిజాం కాలేజ్లో 3rd ఇయర్ చదువుతున్నాను. మేము ఫస్ట్ ఇయర్లో వచ్చినప్పుడు కూడా అదే జరిగింది, ఇదే రిపీట్ అయింది. యూజీ గర్ల్స్కి ఇచ్చిన హాస్టల్ కూడా పీజీ వాళ్ళని ఇన్వాల్వ్ చేసి వాళ్ళకు ఉస్మానియా క్యాంపస్లో ఉన్నప్పటికి కూడా మాకు మా హాస్టల్ని వాళ్ళకి కేటాయించి మాకు లేకుండా ప్రిన్సిపల్ గారు చేస్తున్నారు. అయితే ఇప్పుడు ప్రిన్సిపల్ ఒక్కలేనా యూజీ పీజీకి? ఒక్కరే కాబట్టి మరి వాళ్ళకి ఎందుకు అంత ప్రియారిటీ ఇవ్వాల్సిన అవసరం? అదే నాకు అర్థమైతలేదు. ఇప్పుడు పీజీ వాళ్ళకి అక్కడ ఉన్నాక కూడా యూజీ ఉస్మానియా నుంచి ఇక్కడికి దూరం అవుతుందని మా హాస్టల్లో పెడుతున్నాడంట. మరి మాకు అసలే హాస్టల్ లేదు, మేము ఎక్కడ ఉంటాం? దూరం కోసం వాళ్ళని ఇక్కడ పెడితే మాకు హాస్టల్ వసతే లేదు. ఎవరైనా ఆడబిడ్డలే, ఎవరైనా పిల్లలే. అయితే ఇప్పుడు దూరం కోసం ఆలోచించి దూరంలో పెడతాను కానీ హాస్టల్ లేని వాళ్ళకి మొత్తమే హాస్టల్ లేదు. మా జూనియర్స్ అయితే ఒక అమ్మాయి కళ్ళు తిరిగి పడిపోయింది, మధ్యాహ్నం తినకుండా ప్రొటెస్ట్ లో కూర్చుంది. ఆమె చెప్తుంది నిన్న 9 వరకు మేము ప్రొటెస్ట్ చేసినాం రాత్రి, తర్వాతనే మాకు స్పందన లభించింది మీడియా తరపున కానీ ఎవరి నుంచి అయినా కానీ. అప్పటికి కూడా మా అడ్మినిస్ట్రేషన్ అయితే వచ్చి మాట్లాడలేదు, మీడియా వాళ్ళ నుంచి సపోర్ట్ నైట్ వచ్చింది మాకు. ఏం జరిగిందంటే మా జూనియర్స్ చెప్తున్నారు వాళ్ళు సింగిల్ పేరెంట్, నాన్న లేరు వాళ్ళకు, అమ్మ ఒక్కతే వాళ్ళని చూసుకోవాలి. అయితే వాళ్ళ అమ్మకి ఆమె కాల్ చేసి చెప్పిందంట, అమ్మ ఫస్ట్ ఇయర్లో ఇంత కట్టాలమ్మా అంటే, వద్దురా అంత కాదు అంటే, ఒక్క ఫస్ట్ ఇయర్ కట్టమ్మా, సెకండ్ ఇయర్ 3rd ఇయర్ హాస్టల్ ఉంటుంది మాకు యూజీకి, అది ఫ్రీగానే ఉంటుంది, మంచిగా ఉంటుంది, సెక్యూరిటీ ఉంటుంది, ఫుడ్ మంచిగా ఉంటుంది, ఇక్కడ నిజాం కాలేజ్లో చదువుకుంటే నా ఫ్యూచర్ మంచిగా ఉంటుంది అని చెప్పి ఆమె వచ్చింది. ఇప్పుడు సెకండ్ ఇయర్ 3rd ఇయర్ కూడా ఆమెకు హాస్టల్ రాలే. 150+ కిలోమీటర్స్ రోజు అక్కడ నుంచి వస్తుందా ఆమె, అప్ అండ్ డౌన్ చేస్తుందా? వాళ్ళ అమ్మ ఎంత కనగడుతుంది ఆమెకి? ఆమె అంత ఆవేదన చెంది ఇక్కడ కూర్చుంటే కూడా తిన్నారా అని మమ్మల్ని అడిగే వాళ్ళు లేరు. మేము తినకుండా, వాటర్ లేవు, ఏం ఫెసిలిటీస్ లేవు, నైట్ వరకు మేము ఇక్కడ కూర్చొని ఉన్నాం లైట్లు పట్టుకొని. ఒక్క ఎంప్లాయీ కూడా మాకు సపోర్ట్గా నిలిచలే. మా ముందు నుంచి నడుచుకుంటూ వెళ్తారు ప్రిన్సిపల్ వాళ్ళు, వైస్ ప్రిన్సిపల్ వాళ్ళు, కానీ ఒక్క నిమిషం ఆగి మీ ప్రాబ్లం ఏంది, ఇట్లా చేద్దామా, అట్లా చేద్దామా, ఇదైతుంది అదైతుంది అని మాట్లాడే వాళ్ళు ఒక్కరు కూడా లేరు. ఇలా పోయినరట కదా మీ ముందు నుంచి, ఏం మాట్లాడలేదు, అసలు మీ వైపు చూడలేదా? అసలు మాకు వాళ్ళకి అలవాటు అయిపోయింది, వీళ్ళు ఇట్లనే ఉద్యమాలు చేస్తారు, వాళ్ళు అట్లనే పోతుంది, వాళ్ళు ఎటన్నా పోని మా వైఖరి మాదే, మేము 50% వాళ్ళకి ఇస్తాం, 50% వీళ్ళకి ఇస్తాం. పీజీ వాళ్ళకి కూడా ఇక్కడ ఉండాలని లేదు మేడం. వాళ్ళు కూడా ఏం చెప్తున్నారు అంటే, మాకు అక్కడనే ఫెసిలిటీస్ ఎక్కడ ఉంటాయి, 11 వరకు వాళ్ళకి లైబ్రరీ ఉంటుంది, అక్కడ కాంపిటేటివ్ ప్రిపేర్ అయ్యే వాళ్ళు అక్కడనే ప్రిపేర్ అవుతారు. మాకు అది సరిపోద్ది, మాకు ఉస్మానియానే మంచిగా ఉంటుంది ఫెసిలిటీస్, మేము అక్కడనే ఉంటామని పీజీ వాళ్ళు మాట్లాడితే కూడా వీళ్ళు నెగ్లెక్ట్ చేస్తున్నారు వాళ్ళని. ఎందుకు వీళ్ళు ఇక్కడనే ఉంచాలని డిసైడ్ అయినారో మాకైతే అర్థమైతలేదు. ఇప్పుడు 220 మంది మా జూనియర్స్ అప్లై చేస్తే 120 మందికి ఇచ్చారు, ఇంకా 100 మంది ఎక్కడ పోతారు? వాళ్ళకి అవసరం లేదా హాస్టల్? వాళ్ళు అక్కడ నుంచి అప్ అండ్ డౌన్ చేసుకుంటూ వస్తారా? నెలకు 6,000 కట్టాలంటే సింగిల్ పేరెంట్ వాళ్ళ మమ్మీ ఎక్కడి నుంచి తెచ్చి కడుతుంది నెలకు 6,000? ఆ పిల్లను ఒక్క సంవత్సరం చదివిపిస్తే 2-3 సంవత్సరాలు ఇక్కడ మంచిగా చదువుకొని ఉంది, నేను తీసుకొచ్చి మీకు మాట్లాడిస్తా మళ్ళీ. ఇది పరిస్థితి. మొత్తం మీద వాళ్ళకు 100% గర్ల్స్ కు మాత్రం 100%, ఏదైతే డిగ్రీ చదివే పిల్లలు ఉన్నారో యూజీ పిల్లలకు 100% మీరు హాస్టల్స్ సదుపాయం కల్పించేదాకా ఇక్కడి నుంచి లేనే లేదు, కదిలే ప్రసక్తే లేదని చెప్పేసి వాళ్ళు ఆవేదన వ్యక్తం చేస్తా ఉన్నారు. ఇక్కడ చూడొచ్చు ఒకవైపు ధర్నా, నిన్న రాత్రి వాళ్ళు టార్చ్ లైట్లు పట్టుకొని రోడ్డు ఎక్కిండ్రు, టార్చ్ లైట్ పట్టుకొని రాత్రి పూట మొత్తం నిరసన వ్యక్తం చేసిండ్రు. కనీసం ఏ ఒక్క అధికారి కానీ స్పందించిన పాపాన పోలే. పిల్లలు చెప్తుండ్రు మంత్రులకు కూడా ట్వీట్ చేస్తా ఉన్నాం మేమని చెప్పేసి. ఆ ట్వీట్లకు ట్విట్టర్లో ఆ ట్వీట్లకు ఒక్కరు కూడా రిప్లై ఇవ్వట్లేదట. కనీసం ఇక్కడికి రాకపోగా కనీసం ట్వీట్లకు కూడా రిప్లై ఇస్తలేరట. మనం చూడొచ్చు వంట వార్పు ప్రోగ్రామ్ కూడా వాళ్ళ అన్నం వండుతూ ఇక్కడనే వండి వార్చే కార్యక్రమం కూడా పెట్టుకున్నారు. మొత్తం మీద వంట వార్పు కార్యక్రమం కూడా ఇక్కడ కొనసాగుతా ఉన్నది. మేము పెద్ద ఎత్తున ఉద్యమం చేస్తాము అనేది అయితే వాళ్ళు చెప్తున్న ముచ్చట. కంపల్సరీ ఇక్కడ నుంచి కదిలేది లేదంటా ఉన్నారు. ఒకసారి చూడొచ్చు. ఏం పేరు మీ పేరు? మనీష్, సెకండ్ ఇయర్. మాకు హాస్టల్ రాలేదు, సింగిల్ పేరెంట్. ఫస్ట్ ఇయర్ అయిపోయింది, సెకండ్ ఇయర్ నేను కాదు వేరేమా. సింగిల్ పేరెంట్స్ వాళ్ళకి ఇస్తాము, 60 కిలోమీటర్స్ అబౌవ్ ఉంటే హాస్టల్ ఇస్తామని మా ప్రిన్సిపల్ గారు అనౌన్స్ చేశారు, నోటీస్ ఇచ్చారు అఫీషియల్గా. మాది 150 కిలోమీటర్స్, సింగిల్ పేరెంట్, హాస్టల్ రాలేదు, అడిగితే కెపాసిటీ లేదు, అకామిడేషన్ లేదు, ఉన్న వరకు నేను ఇచ్చేసాను, నేనేం చేయలేనమ్మా అని అన్నారు. ఎవరికో 2-3 ఇచ్చారు సింగిల్ పేరెంట్ వాళ్ళకి. అందరికి ఇచ్చినట్టు కదా, ఇంకా చాలా మంది ఉన్నారు సింగిల్ పేరెంట్ వాళ్ళు సంవత్సరం అంతా కష్టపడి. మా పేరెంట్స్ నెలకి 6,000 5,000 కట్టలేరు కదా, ఇయర్కి 70,000 అయింది. ఇది ఒక్క ఇయర్ కట్టు మమ్మీ, నెక్స్ట్ 2 years మాకు హాస్టల్ వస్తుంది, మేము అందులో ఉంటాము ప్లీజ్ ఒక్కసారి. మేము బతులు అడుగుకున్నాం. అప్పుడు ఫార్మర్ అగ్రికల్చర్
బతిమలాడుకుంటే సర్లేదు ఒక్క ఇయర్ కదా అని కట్టారు. ఇప్పుడు మా హాస్టల్ డేట్ ప్రైవేట్ హాస్టల్ డేట్ నిన్న అయిపోయింది. మమ్మల్ని వెళ్ళిపోమన్నారు. మేము ఉన్నాం కదా, ఇప్పుడు ఉంటామంటే 1 year వాళ్ళు అగ్రిమెంట్ చేసుకుంటారు. ఇప్పుడు మేము 1 year అగ్రిమెంట్ చేసి అక్కడ ఉండాలా? ఉండలేం కదా. ఇప్పుడు అడిగితేనేమో సార్ లీవ్ పెట్టి వెళ్ళిపోయినాడు. మేము ఏం చేయాలి ఇప్పుడు? 2 days తెలీదు మాకు, ఆయనకి ఏం పని ఉందో మాకు తెలియదు. కానీ ఆయన ఉన్నప్పుడు 2 days ప్రొటెస్ట్ అయ్యింది. ప్రొటెస్ట్ అయినాక కూడా ఆయన వదిలిపెట్టి వెళ్ళిపోయాడు. ఏదో ఒక సాల్వ్ చేసి వెళ్ళిపోవాలి కదా, ఆయనకు అంత అర్జెంట్ వర్క్ ఉంటే. తెలుసు 2 days ఉన్నాడు. ఫస్ట్ 2 days ఉన్నాడు, తర్వాత వెళ్ళిపోయినాడు. ఎక్కడికి వెళ్ళినా ఏ పని మీద వెళ్ళినా మాకైతే తెలియదు. కానీ ఆయనైతే లీవ్ పెట్టి వెళ్ళిపోయినాడు. నెక్స్ట్ మండే వస్తాడట రేపు. ఏది ఆన్సర్ చెప్పకుండా మమ్మల్ని అసలు పట్టించుకోకుండా మొండి వైఖరి తోటి అసలు లీవ్ పెట్టి వెళ్ళిపోయాడు. అడిగితే ఫోన్ చేస్తే ఏమనంటే వైస్ ప్రిన్సిపల్ వచ్చి ఇంతే అమ్మ మేము ఏం చేయలేము అది ఇది అంటున్నారు. మేము బయట కలిసాం కొందరిని, మాకు సపోర్టివ్గానే ఉన్నారు అందరూ. ప్రిన్సిపల్ మాత్రం మాకు ఏ మాత్రం 1% కూడా అసలు సపోర్ట్ చేయకుండా అసలు మాకు ఆయనకి ఏం పట్టనట్టు ఉంటున్నారు. మాకు 100% హాస్టల్ రావాలి. 100% వచ్చే వరకు మా నిరసన ఆగిపోదు. ఆయన లీవ్లో ఉండి కూడా మొన్న మంగళవారం రోజు ఆయన ప్రకటన ఇచ్చారు. న్యూస్ పేపర్ లీవ్లో ఉండి ఎవరైనా ప్రకటన ప్రెస్ నోట్ ఇచ్చారు. ఆ ప్రెస్ నోట్లో మేమేమో 100% యూజీ కానీ ప్రొటెస్ట్ చేస్తున్నాం. ఆయన మాత్రం నేను రెగ్యులర్ వాళ్ళకే ఇస్తాను, సెల్ఫ్ ఫైనాన్స్ వాళ్ళకి హాస్టల్ ఇవ్వను అని చెప్పారు. మేము చేసేది యూజీకి, ఇక్కడ మాకే కంపారిజన్స్ లేవు. వాళ్ళు సెల్ఫ్ ఫైనాన్స్, మేము రెగ్యులర్ అని. ఆయన మాత్రం మమ్మల్ని ఫ్లక్చుయేషన్స్ చెప్పిస్తున్నాడు. అప్పుడు కంపారిజన్ చేసిండ్రు 100% ఇస్తామని అన్నప్పుడు అప్పుడు చేశారు. ఇలాంటి ఏం లేవు, 100% యూజీ అని సబితా మ్యామ్ అనౌన్స్ చేశారు. కేటీఆర్ అప్పుడున్నారు గవర్నమెంట్ ప్రకారం వాళ్ళు చేశారు, చెప్పారు. కానీ ఈయన మాత్రం నేను సగం 50 యూజీకి 50 పీజీకి ఇస్తా అంటున్నారు. ఈ పీజీ వాళ్ళకి అక్కడ ఆల్రెడీ ఓయూలో హాస్టల్ ఉంది. వాళ్ళకి ఎలాంటి కాంప్లికేషన్స్ లేవు, వాళ్ళు వెళ్ళిపోతామని మాకు సపోర్టివ్గానే ఉన్నారు. ప్రిన్సిపల్ మాత్రం నేను 50% యూజీకి 50% పీజీ వాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళు వెళ్ళిపోవడానికి సిద్ధంగా ఉన్నారు. వాళ్ళకి యూజీలో వాళ్ళకి ఏమి ఇబ్బంది అంట, అదే మాకు అర్థం కావట్లేదు. ఎవరి అండ చూసుకొని ఆయన అట్లా మాట్లాడుతున్నారో మాకు తెలియదు. కానీ ఎవరి అండతో ఇట్లా మాట్లాడుతున్నారు అది ఇంకా మాకు తెలియదు. ఆయనకే తెలియాలి, ఆయన ఏం చేయాలనుకుంటున్నా ఆయనకే తెలియాలి. బయట ప్రభుత్వం కూడా మాకు సపోర్టివ్గా ఉన్నారు అందరూ. ప్రిన్సిపల్ అడ్మినిస్ట్రేషన్ తప్ప మాకు అందరు సపోర్టివ్గానే ఉన్నారు. మాకు 100% హాస్టల్ వచ్చి మాకు హాస్టల్ వచ్చే వరకు మా నిరసన ఆగిపోదు. ఆయన దిగి రావాలి, మాకు సాల్వ్ చేయాలి మా ప్రాబ్లమ్స్.